హాయ్ అండి, ఎలా ఉన్నారు అంతా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్? ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తూనీగల మీద. తూనీగలు అంటే మనకు గుర్తొచ్చేది చిన్నప్పుడు మనం విన్న సాంగ్ తూనీగా తూనీగా ఎందాగా పరిగెడతావి రావే నామంకా. ఆ సాంగ్ మీకు కూడా గుర్తొస్తుందా? కింద కమెంట్ చేయండి. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్యాలెన్స్, బ్యూటీ, చేంజ్, అజిలిటీ, క్లారిటీ, compassion, emotions, enlightenment, fairies, happiness, harmony, healing, illusion, intellect, lighting. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఓవర్ హియర్. తూనీగల్ని ఇంగ్లీష్లో డ్రాగన్ ఫ్లైస్ అంటారండి. ఇవి నీళ్ళల్లో గుడ్లు పడతాయి. అండ్ ఈ నిమ్స్ అంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే లార్వా దశలో ఉన్నదాన్ని నిమ్స్ అంటారండి. నిమ్స్ అనే లార్వా దశ నుంచి నెక్స్ట్ అడల్ట్ స్టేజ్కి వస్తుందండి ఈ డ్రాగన్ ఫ్లై. ఇక్కడ మీరు చూడొచ్చు దాని లైఫ్ సైకిల్. తూనీగలు డైనోసార్స్ కంటే ముందు పుట్టిన జాతి అండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ 3000 నుంచి 5000 దాకా రకాలు ఉన్నాయంట. శాస్త్రవేత్తలు 10,000 దాకా ఉన్నాయని అంటున్నారు. దీంట్లో సైజు చిన్నదిగా అయితే 2 సెంటీమీటర్, లాంగెస్ట్ అయితే 15 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది అంటున్నారు. లైఫ్ స్పాన్ అయితే 6 months నుండి 5 years వరకు బతుకుతుందంట. తూనీగలు డైనోసార్స్ కంటే ముందు పుట్టిన జాతి అండి. ఇది అరౌండ్ 300 million yearsగా ఇక్కడ మనం ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఇది ముందుకే కాదండి, వెనక్కు కూడా ఎగరగలదు. అండ్ 360 degreesలో చూడగలదు. దీని ఎగ్స్ వాటర్లో పెడుతుంది. అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల చాలా రకాలుగా ఇది 15 సెంటీమీటర్స్ నుంచి చాలా తగ్గుతూ వస్తుంది. మధ్య పొల్యూషన్ ఎక్కువై, డిఫారెస్టేషన్ ఎక్కువ, ఇవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయండి. అండ్ ఫ్లడెడ్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంటుంది. రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ఇది క్లైమేట్ చేంజ్ని చాలా ఈజీగా కనిపెట్టగలుగుతుంది. అండ్ చేంజెస్ ఇన్ హ్యూమిడిటీలో కూడా దాన్ని ఈజీగా కనబడుతుంది. అండి తూనీగ అవశేషం మనకు ఇక్కడ కనిపిస్తుంది ఒక రాతి మీద. ఎంత పెద్దగా ఉండేది అప్పట్లో. మా ఇంటి దగ్గర పూల చెట్లలో మేము వంకాయ చెట్టు నాటుకున్నామండి. అక్కడ వంకాయ చెట్టు మీద ఒక ఆకు మీద ఇలా చిన్న తూనీగ కనిపించింది. ఈ తూనీగతో ఎక్కువసేపు నేను చిన్నప్పుడు ఆడుకునేదాన్ని అండి. పెద్ద తూనీగల కంటే ఈ చిన్ని తూనీగ అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో దీన్ని చాలా ఏడిపిస్తుండే పాపం. ఇది ఇంత చిన్నగా ఉంటుందో, బట్ స్టిల్ దీంతో ఎక్కువసేపు ఆడుకునేదాన్ని అండి. ఇప్పుడు మళ్ళీ కనిపించడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా పట్టుకొని ఆడుకోవడం. చిన్నప్పుడు ఎక్కువ దారాలు కట్టి తూనీగలతో ఆడుకునే వాళ్ళం. ఇప్పటి జనరేషన్స్ ఇవన్నీ మిస్ అవుతున్నాయని నా ఫీలింగ్. 90s kids, 80s kids ఇలా తూనీగలతో దారాలు కట్టుకొని ఎక్కువ ఆడుకునేవాళ్ళు. ఈ 20th జనరేషన్ ఫోన్లో మునిగిపోయి ఈ ఆటలు ఇవన్నీ మర్చిపోతున్నారండి. అప్పట్లో మేము చాలా తూనీగలతో పాటలు తూనీగలతో బాగా ఆడుకునే వాళ్ళం కదండి. మీరు కూడా 80s kids, 90s kids కమెంట్ చేయండి కింద. ఇన్ఫర్మేషన్ మీకు వర్తబుల్ అనిపిస్తే కింద లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.